ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్ట దైవాన్ని స్మరించుకుందాం. మాఘ స్నానం ఎప్పుడు ప్రారంభించాలి? చాలామందికి కార్తీక స్నానం గురించి మాత్రమే తెలుసు. కొంతమంది పండితులకి కొంతమందికి మాత్రమే మాఘ స్నానం చేయాలి అనేటువంటి విషయం తెలుసు. కానీ జనబాహుళ్యంలో మాఘ స్నానం గురించినటువంటి వివరాలు చాలామందికి తెలియటం లేదు అనిపిస్తోంది. అయితే ఈ మాఘ స్నానాన్ని ఎప్పుడు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎక్కడ చేయాలి, స్నానం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మాఘ స్నానాన్ని పుష్యశుద్ధ ఏకాదశి రోజు కానీ, లేదా పుష్యశుద్ధ పౌర్ణిమ రోజు కానీ, పుష్య బహుళ అమావాస్య రోజు కానీ ప్రారంభించవచ్చు. మనకి పుష్యశుద్ధ ఏకాదశి అయిపోయింది, పౌర్ణిమ కూడా అయిపోయింది. కాకపోతే రేపు 10వ తారీఖు రోజు మనకి అమావాస్య వస్తోంది. అయితే పుష్య బహుళ అమావాస్య నుంచి కూడా ఈ మాఘ స్నానాన్ని ప్రారంభించి మాఘ బహుళ అమావాస్య వరకు కూడా దీన్ని చేయవచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మకర సంక్రమణం నుంచి మొదలుకొని కుంభ సంక్రమణం వరకు చేస్తారు. అంటే మకర సంక్రాంతి రోజు మకరంలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుంచి మొదలుకొని కుంభరాశిలోకి మళ్ళీ సూర్యుడు ప్రవేశించే వరకు కూడా నెల రోజులు ఈ స్నానాన్ని ఒక నియమంగా, ఒక వ్రతంగా చేస్తూ ఉంటారు. అలా వీలు కానటువంటి వాళ్ళంతా కూడా పుష్య బహుళ అమావాస్య మొదలుకొని మాఘ బహుళ అమావాస్య వరకు కూడా ఈ స్నానాన్ని ఒక నెల రోజులు ఒక వ్రతంగా చేయవచ్చు. అయితే ఈ స్నానాన్ని ఎవరెవరు చేయాలి? బాలలు, వృద్ధులు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, పుని స్త్రీలు, పూర్వ సువాసినులు అందరూ చేయవచ్చు. అయితే ఏ సమయంలో చేయాలి? మామూలుగా మనం కార్తీక మాసంలో ఏం చేస్తూ ఉంటాం, కృత్తికా నక్షత్రం పోకుండా స్నానం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాఘమాసానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, సూర్యోదయానికి ముందుగా నదీ జలమే కాదు, ఏం చెప్తారంటే గోపాదం ముడిగేంతగా ప్రవాహం ఎక్కడ ఉన్నా అక్కడంతా కూడా ఆ జలాలన్నిటికీ కూడా గంగా ఎలాంటి పవిత్రతను కలిగి ఉంటుందో అలాంటి పవిత్రతను కలిగి ఆ నీరంతా కూడా ఉంటుందిట. వాటికి ఆ నీటిలో స్నానం చేయటం వల్ల చేసినటువంటి వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం నుంచి, సురాపానం అంటే మద్యపానం చేసినటువంటి పాపం నుంచి విముక్తి కలిగించేటువంటి శక్తి ఆ జలాలకి ఉంటుందిట. ఆ తర్వాత స్నానాన్ని ఎక్కడెక్కడ చేయాలి? ఇక్కడ ఏం చెప్తారు అంటే, మామూలుగా కార్తీక మాసంలో అందరూ తప్పనిసరిగా నదీ స్నానాన్ని చేయాలి అనేటువంటి నియమంతో నదీ స్నానానికి పెడుతూ ఉంటారు. కొంతమంది చన్నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చన్నీటితో స్నానం చెయ్యాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. అయితే ఇంటిలో చేత కానటువంటి వాళ్ళు, వృద్ధులు కానీ, చేత కాని వాళ్ళు కానీ, ఒంటికి వాతావరణానికి సరిపడనటువంటి వాళ్ళు కానీ వేడి నీటితో అయినా కూడా స్నానం చేయవచ్చుట. తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు ఎవరు ఈ విధంగా స్నానం చేస్తారో వాళ్ళకి మాఘమాస వ్రతాన్ని ఒక 2 సంవత్సరాలు పూర్తిగా నెల రోజులు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితం లభిస్తుందిట. ఎవరికైనా నెల రోజులు ఈ స్నానం చేయటానికి వీలు కాకపోతే కనీసం ప్రారంభంలో ఒక 3 రోజులు, ఆ తర్వాత 2 ఏకాదశులు వస్తాయి కదా, ఆ 2 ఏకాదశులు, మాస శివరాత్రి, మాస సంక్రాంతి, ఇక్కడ కుంభ సంక్రాంతి వస్తూ ఉంటుంది.
కుంభ సంక్రాంతి అంటే కుంభంలోనికి రవి ప్రవేశించిన రోజుని మనం కుంభ సంక్రాంతి అంటాం. దానికి ముందుగా స్నానం చేస్తే చాలా విశేషం. కానీ ఈసారి మనకి ఏమైందంటే ప్రాతకాలంలో కాకుండా ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖు రాత్రి 7:50 కుంభంలోకి రవి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే రాత్రి సమయంలో వీలు కాదు కాబట్టి 13వ తారీఖు రోజు తెల్లవారుజామున స్నానం చేయటం వలన కుంభ సంక్రమణంలో స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుంది. అయితే మరొక విశేషం కూడా ఉంది. మకరంలో సూర్యుడు ఉన్నంత వరకు, అంటే మకర మాఘం అంటారు దీన్ని. మకర మాఘం అంటే మనకి మాఘమాసం చంద్రమానాన్ని అనుసరించి మనం మాఘమాసం అంటూ ఉంటాం. అంటే అమావాస్య నుంచి మనం అమావాస్య వరకు లెక్కించుకునేటువంటిది. మాఘమాసంలో మఖానక్షత్రంలో పౌర్ణిమ ఉన్నటువంటి రోజుని ఆ మాసానికి మనం మాఘమాసం అని అంటూ ఉంటాం. పుష్య బహుళ అమావాస్య తర్వాత రోజు నుంచి, అంటే మాఘశుద్ధ ప్రతిపద నుంచి మనకి మాఘమాసం ప్రారంభం అవుతుంది. మాఘమాసం మనకి చాంద్రమానాన్ని అనుసరించి ప్రారంభమైనప్పటికీ అప్పటికీ కూడా మకరంలోనే సూర్యుడు కొత్త కాలం ఉంటాడు. అంటే ఈ నెల 12వ తారీఖు వరకు కూడా మకరంలోనే సూర్యుడు ఉంటాడు. అంటే మకరంలో సూర్యుడు ఉండి అది మాఘమాసం అయినప్పుడు ఆ రోజులన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటివని, ఆ రోజుల్లో ఎవరు తెల్లవారుజామున స్నానం చేస్తారో వాడికి విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని మాఘమాసంలో స్నానం చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని గమనించి ఎవరెవరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో, ఎవరు ఈ వ్రతాన్ని చేయాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మకర మాఘంలో కానీ, వీరు కానటువంటి వాళ్ళు పర్వటి రోజుల్లో కానీ, వీరు అయినటువంటి వాళ్ళు ఈ మాసమంతా కూడా ఒక వ్రతంలాగా ఈ మాఘ స్నానాన్ని ఆచరించవచ్చు. మాఘ స్నానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి పూర్వంగా గోపాదం మునిగేంత ప్రవాహం ఎక్కడ ఉన్నా అక్కడ ఆ జలానికి బ్రహ్మత్యాపాతకాన్ని, మద్యపానం చేయటం వలన వచ్చేటువంటి దోషాన్ని, పాపాన్ని పోగొట్టేటువంటి శక్తి ఉంది అనేటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. అంటే మాఘ స్నానం వలన బ్రహ్మత్యాపాతకం చేయటం వలన వచ్చేటువంటి దోషాలు పోతాయి. బ్రహ్మత్యాపాతకం అంటే ఒక మనిషిని హత్య చేయటం వలన వచ్చేటువంటి దోషం పోతుంది. అంటే ఎవరైనా అడగవచ్చు, హత్య చేసి వచ్చి మాఘమాసంలో స్నానం చేస్తే పాపం పోతుంది కదండి, అలాంటప్పుడు చాలా సులభంగా ఉంది కాబట్టి ఎన్ని హత్యలైనా చేయవచ్చు అనేటువంటి వితండవాదం చేసేటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే మనకి పాపంలో మనం మునిగి ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటి దోషాలు చేస్తూ ఉంటాం. మనకి ఆలోచన స్థితి సరిగ్గా ఉండదు, దోషభూయిష్టమైనటువంటి మనస్థితి కలిగి ఉంటాం. కాబట్టి అలాంటప్పుడు చేసుకునేటువంటి నిర్ణయాల వలన అనేక ఇబ్బందులు, ఇక్కట్లు మనం పడుతూ ఉంటాం. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది, మానసిక స్థితి మనకి సరిగ్గా ఉండదు. అలాంటి దోషాలు కొన్ని పనులు మనం చేయకపోవటం వల్ల కూడా మనని చుట్టుకుంటూ ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఇక్కడ చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే, ఇంకొకటి కొంతమంది చెప్తూ ఉంటారు, నదీ స్నానానికి వెళ్ళటం అవసరమా? అక్కడ నీళ్లు మురికిగా ఉంటాయి, జలచరాలు ఉంటాయి, ఆ తర్వాత ప్రమాదాలు ఉంటాయి, అందుకని చెప్పేసి అలాంటి నీళ్ళే ఆ పక్కన ఉండేటువంటి సత్రాల్లో కూడా వస్తాయి కాబట్టి కొళాయి నీళ్ళతో స్నానం చేసినా కూడా అలాంటి పుణ్యం రాదా అనేటువంటి విషయాలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, ప్రవాహంలో ఉండేటువంటి నీరు అత్యంత పవిత్రమైందిట, దానికి ఎలాంటి దోషాన్నైనా పోగొట్టగలిగేటువంటి శక్తి ఉందిట. అందుకని ప్రవాహంలో మాత్రమే ఎదురుగా నిల్చుని చేయాలిట. ప్రవాహానికి ఎదురుగా నిల్చుని స్నానం చేయటం వలన ఆ దోషం పోతుంది అంటారు. అంటే ప్రవాహంలో ఈ చేయటం వలన దోషం పోతుంది అంటే తప్పనిసరిగా అక్కడ పవిత్రత ఉంది కాబట్టి ప్రవాహంలోనే స్నానం చేయాలి. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవాహంలో ఉన్నప్పుడు అవి అనేక ఔషధుల్ని కొట్టుకొని వస్తూ ఉంటాయి, దానిలో కొంత కరెంటు ఉంటుంది. ఆ ప్రవాహ వేగం వలన అక్కడ స్నానం చేయటం వలన కూడా అనేక దోషాలు పోతాయి. అంటే ఇక్కడ దోషాలు పోతాయి అంటే ఎవరైనా ఆధ్యాత్మికతని పక్కన పెట్టండి, భక్తిని పక్కన పెట్టండి, సైంటిఫిక్గా ఆలోచించండి. ఇక్కడ స్నానం చేయటం వలన అనేక దోషాలు పోతాయి. ఇక్కడ మనకి ఏమిటంటే సైంటిఫిక్గా చెప్పుకున్నా కూడా ప్రవాహంలో స్నానం చేయటం వలన శారీరక రుగ్మతలన్నీ పోతాయి, మనస్సు ప్రశాంతపడుతుంది అని అనేక పరిశోధనలు కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి దోషాలు పోతాయి అనడానికి మనకి ఒక గమ్మత్తైన కథ కూడా కనిపిస్తోంది.
ఒకప్పుడు వశిష్ఠుడి దగ్గరికి ఒక గంధర్వుడు వచ్చేట. అతని వేదన ఏమిటి అంటే, నాకు అన్నీ ఉన్నాయండి, గంధర్వుణ్ణి, అత్యంత అందమైనటువంటి భార్య పక్కన ఉంది, రాజభోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ నా ముఖం చూసుకుంటే నాకే అసహ్యం వేస్తోంది. పులిముఖంలాగా నా ముఖం ఉంది, ఇది పోయి మామూలుగా రావాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి వశిష్ఠుణ్ణి అడిగట. ఏమీ లేదు, ఒక నెల రోజులు మాఘమాసం స్నానాన్ని ఆచరించు, ఒక వ్రతంలాగా ఆచరించు, సూర్యభగవాను ఆరాధించు, విష్ణుమూర్తిని ఆరాధించు, అలా చేయటం వల్ల నీ ముఖం సరిగ్గా అవుతుంది అని చెప్పేట. అతను ఆ విధంగానే చేసిన తర్వాత అతని ముఖం మామూలుగా అయిపోయిందిట. అంటే చాలామందికి హాస్యాస్పదంగా ఇది అనిపించవచ్చు. దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే, ఎవరికైనా చర్మ వ్యాధులు కానీ, ఎవరికైనా వ్యాధి కానీ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మాఘమాసంలో సౌరశక్తి వలన, సూర్యకిరణాలు ప్రాతకాలంలో స్నానం చేసి సూర్యుడికి నమస్కరించడం వలన వాళ్ళకి ఉండేటువంటి చర్మ రోగాలు కానీ, వాళ్ళకి ఉండేటువంటి రోగాలన్నీ పోయేటువంటి అవకాశం ఉంది. ముఖంలో కూడా సౌందర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మామూలుగా ఏం చేస్తూ ఉంటారు, చిన్న పిల్లలకి ఎవరికైనా జాండీస్ వచ్చినప్పుడు వాళ్ళకి మందులేమీ ఇవ్వకుండానే అలోపతి డాక్టర్లు కూడా ఏం చేస్తారు, చిన్నపిల్లని తీసుకెళ్ళి మామూలుగా ఉదయం పూట సూర్యరశ్మికి వాళ్ళని నిల్చోపెడుతూ ఉంటారు. అంటే సూర్యరశ్మికి వాళ్ళని పడుతుంటారు. వాళ్ళ శరీరం మీద సూర్యకాంతి పడగానే వెంటనే వాళ్ళకి డి విటమిన్ లభించటం వలన వాళ్ళకు ఉండేటువంటి జాండీస్ కూడా పోతుందిట. మనకి గోవా లాంటి ప్రాంతంలో కూడా చాలామంది స్నానం చేయడానికి అక్కడ వాళ్ళ శరీరాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైనా కాకుండా ఇక్కడ విశిష్టత ఏమిటంటే, మాఘమాసంలో సూర్యుడు ఏమిటంటే సూర్యకిరణాల్లో తేజస్సు ఎక్కువగా ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు జ్యోతిషపరంగా చెప్పుకోవాలి అంటే మనకి ఉచ్చస్థితికి ఆరోహణలో వెళుతూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ సూర్యరశ్మిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ డి విటమిన్ మనకి పుష్కలంగా లభిస్తుంది. అందుకని ఈ సమయంలో, ఈ మాఘమాసంలో ఎవరు తెల్లవారుజామున స్నానం చేసి సూర్యోదయానికి నది దగ్గర ఉండి పవిత్ర జలాల్లో స్నానం చేసి ప్రశాంతమైనటువంటి మనస్సుతో భక్తితో సూర్యభగవానుని అర్చిస్తారో వాళ్ళకి సకల రోగాల నుంచి నివృత్తి కలుగుతుంది. అలా కలగటం వల్ల ఏమిటి, ఆరోగ్యం రావటం వలన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని మనం అనుకుంటూ ఉన్నాం. అంటే భాస్కరుడి వలన, సూర్యుడి వలన, సూర్యరశ్మి వలన మనకి ఆరోగ్యం చిక్కుతుంది. అంటే అలాంటి సమయంలో స్నానం చేయటం వల్ల, సూర్యకిరణాలు మన మీద పడటం వల్ల అనేక రోగాల నుంచి మనకి విముక్తి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అంతర్గతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి ఆధ్యాత్మ గ్రంథాలు చెప్పేటువంటి అనేక విషయాలు, ఎంతోమందికి ఎన్నో రకాల పాపాల నుంచి విముక్తి కలిగించింది అనేటువంటి అనేక కథనాలు మనకి మాఘపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా నమ్మేటువంటి వాళ్ళైతే అనేక దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో చేయవచ్చు. అది లేనటువంటి వాళ్ళు కూడా కనీసం ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో వెళ్ళి, గోవా లాంటి ప్రాంతాల్లో విదేశీయులందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ శరీరాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ సమయంలో చేయాలి, ఏ మాసంలో చేయాలి అనేటువంటి వివరాలు తెలియవు. కానీ మనకి ఋషులు కొన్ని ప్రత్యేక వేళల్ని, మాసాల్ని, సమయాల్ని మనకి చెప్తూ ఉన్నారు. వాటిని మనం పాటించటం వలన తప్పనిసరిగా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అయినా ఈ మాసం అంతా తెల్లవారుజామున స్నానం చేయటం వలన అనేక ప్రయోజనాల్ని మనం పొందవచ్చు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మధుర మహిమాన్విత
పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.